అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా మీ తెలుగమ్మాయి. ఈరోజు నేను చేస్తున్న కర్రీ వచ్చేసి కట్టి పరుగుల చేపల పులుసు. అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ చేపలు తీసుకుని బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పెద్దవి 2 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. పులుసు కోసం చింతపండు తీసుకుని గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. మనం కర్రీ చేసే గిన్నెలో చేపల కూరకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు మెత్తగా ఆడుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. చేపల ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసేసుకోవాలండి. చేపల కూరకి కారం ఎక్కువ పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకోవాలండి. చేప ములిగేదాకా నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. చింతపండు రసం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా కోసం వెల్లుల్లిపై జీలకర్రని మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చేపల పులుసులో ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే చేపల పులుసు అయిపోయినట్టే, ఇంక దించేసుకోవాలి. నేను చేసిన చేపల పులుసు మీకు ఎలాగనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.